నమస్తే అండి. నా పేరు పృథ్వీ. నేను కోరమండల్ కంపెనీలో అగ్రానమిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము ఈ రైతుబడి స్టాల్లో నానో డిఏపిని ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ గ్రోమోర్ నానో డిఏపి వచ్చేసి మనకు 2:5 నిష్పత్తిలో లభ్యంగా ఉంటుంది. ఇది 1 ఎకరాకు 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాల్సి వస్తుంది. దీంట్లో మనకు నత్రజని, భాస్వరము 2:5 పాలలో ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు వచ్చేసి ఎదుగుదల, పచ్చదనము, రూట్ గ్రోత్ అంటే వేరు ఒక ఎదుగుదల మనం చూడవచ్చు. ఇప్పుడు వరి లాంటి పంటల్లో మనకు ఎఫెక్టివ్ టిల్లర్స్ అనగా మనకు గొలుసు కట్టే పిలకల సంఖ్య పెరుగుతుంది. అండ్ కాటన్ లాంటి పంటల్లో మనకు కొమ్మల సంఖ్య ఎక్కువ రావడం వల్ల ఆ కొమ్మలకు అధికంగా మనకు బోల్స్ అంటాం కదా, అవి కాయలు కట్టి ఆ కాయలు మనకు కాటన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల దిగుబడి అనేది 1/2 క్వింటాల్ దాకా మనకు అధిక దిగుబడి చూడడం జరుగుతుంది. ఈ నానో డిఏపిని ఎకరాకి 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. అంటే 1 లీటర్ని 1/2 లీటరు 1/2 లీటర్ చొప్పున ఏ పంటకైనా 20 రోజుల నుంచి 50 రోజుల దాకా పిచికారీ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు మార్కెట్లో ₹600 ఎంఆర్పికి లభ్యంగా ఉంటుందండి. ఇప్పుడు ఇది నార్మల్ డిఏపి కంటే ఒకటేసారి మొత్తం రీప్లేస్మెంట్ కాదు. ఇప్పుడు ఒక రైతు కానీ 2 బస్తాల డిఏపి వేస్తున్నట్టయితే ఒక 1/2 బస్తా డిఏపి మానుకొని పైన ఈ నానో డిఏపిని పిచికారీ చేసుకోవాలి. అప్పుడు మనకు దానికి సమానంగా పనిచేస్తుంది. అండ్ దిగుబడి కూడా 1/2 బస్తా తగ్గించి 1 లీటర్ నానో డిఏపి పిచికారీ చేసుకున్నప్పుడు 10% దిగుబడి కూడా పెరగడం మనం చూస్తున్నామండి. ఇది అన్ని రకాల పంటలకు వాడుకోవచ్చు. వరి, పత్తి, మొక్కజొన్న లాంటి పంటలలో, అన్ని పంటలు, కూరగాయల పంటలలో, పండ్ల పంటలలో ప్రతి పంటలో వాడుకోవచ్చు. మనకు ప్రత్యేకంగా ఇప్పుడు మొక్కజొన్న పంటలో మనకు ఆకులు అనేవి నీలం రంగులో మారడం జరుగుతుంది. దాన్ని భాస్వరం డెఫిషియన్సీగా గుర్తిస్తాం మనము. ఆ భాస్వరం డెఫిషియన్సీ తగ్గించుకోవడానికి కూడా నానో డిఏపి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వరిలో అయితే పిలకల సంఖ్య పెరగడం, పత్తిలో అయితే మనకు బోల్స్ ఎక్కువ అంటే కొమ్మలు అధికంగా ఫామ్ అయ్యి బోల్స్ ఎక్కువ రావడం లాంటి అవకాశం మనకు చాలా బాగా కనిపిస్తుందండి దీనివల్ల.